మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయనీయవద్దని ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పిల్ వేసింది. వైఎస్ఆర్సీపీ పిల్పై ఇవాళ విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. పిల్లో వైఎస్ఆర్సీపీ చాలా కీలక విషయాలు పేర్కొంది. ఏపీలో ఉన్న 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని వైఎస్ఆర్సీపీ పిల్లో ప్రధానంగా పేర్కొంది. మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని పేర్కొంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ను తెచ్చిందని పిల్లో పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజెస్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్కి కేటాయించి ఆ డబ్బును హాస్పిటల్స్కు వాడే విధంగా మార్గదర్శకాలు అప్పటి ప్రభుత్వం రూపొందించినట్టుగా కోర్టుకు తెలిపింది వైఎస్ఆర్సీపీ. టెండర్ల ప్రక్రియ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పీపీ అంటే పీపీపీ వల్ల విద్యం దూరం అవటమే కాకుండా విద్యా వైద్యం పేద ప్రజలకు దక్కకుండా అది కొనుక్కునే పరిస్థితి వస్తుందని పిల్లో పేర్కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించవద్దు అంటూ వేసిన పిల్లి వాళ్ళ విచారణకు రానున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిల్లును దాఖలు చేశారు. ఈ పిల్లులో ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా అందులో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఈ పిల్లులో పేర్కొన్న ప్రధానమైన అంశాలు ఏంటంటే, గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదు, ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలి అన్న లక్ష్యంతోనే ఈ 17 మెడికల్ కాలేజీల్లో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెడికల్ కాలేజీ నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానాలను కూడా రూపొందించింది. మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు మాత్రమే డొనేషన్ కేటాయించి ఆ డబ్బులు ఆసుపత్రుల్లో వాడే విధంగా మార్గదర్శకాలను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందించినట్లు కూడా పిల్లిలో పేర్కోవడం జరిగింది. టెండర్ల ప్రక్రియ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు పిలుస్తున్నారో వాటిని నిలిపివేయాలని కూడా, వాటిపైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. పీపీపీ వల్ల విద్య దూరం పేదలకు దూరం అవుతుంది, పేదలకు వైద్యం కూడా భారం అవుతుందని కూడా చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ ఎంఎస్ఐడిసిని, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ ని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా చేర్చడం జరిగింది. ఇప్పటికే దీనిపైన కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు ప్రజల నుంచి సేకరించడం జరిగింది. ముక్తకండంతో ప్రజలంతా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలని కూడా చెప్తూ ఉన్నారని కూడా చాలా స్పష్టంగా ఆ పిల్లలో పేర్కోవడం జరిగింది. మరి ఓకే, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.